నమస్తే అండి. సో, థంబ్‌నెయిల్ చూసినట్టు ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పేదేటంటే, ఇప్పుడు బుల్ రన్ స్టార్ట్ అయినట్టేనా? ఎందుకంటే కంటిన్యూయస్‌గా 2, 3 డేస్ మార్కెట్ సెషన్స్ బానే పాజిటివ్‌గా ఉన్నాయి గదా! సో, ఇది బుల్ రన్ స్టార్ట్ అయినట్టేనా? మనం కొంటే ఏ సెక్టర్‌లో కొనాలి అనేది నా ఒక ఐడియా చెప్తాను. అయితే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకేమన్నా స్టాక్ రిలేటెడ్‌గా లేదా సెక్టర్ రిలేటెడ్‌గా మీకేమన్నా అనాలిసిస్ టెక్నికల్‌గా అనాలిసిస్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అయితే మీరు కొన్ని రోజులుగా గమనిస్తే ట్రేడ్ డీల్స్ అయిపోయాయి. సో యూరోపియన్ ట్రేడ్ డీల్ అయిపోయింది. యుఎస్ తో కూడా ట్రేడ్ డీల్ అయిపోయింది. బడ్జెట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మార్కెట్ కి ఎటువంటి టెన్షన్ ఏమీ లేదు మార్కెట్ లో. సో ఒక పాజిటివ్ నెగిటివ్ వస్తది అని ఒక టెన్షన్ లేదు. సో ఇలాంటి టెన్షన్ లేదు, అన్సర్టెనిటీ లేదని అంటారు కదా. మనం ఒకటి గమనించాలి. ఎందుకంటే లాస్ట్ 2 బడ్జెట్స్ లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే ట్రేడ్ డీల్ సక్సెస్ అయ్యాయి. సో అప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే ఆప్షన్స్ ఎక్కువయ్యాయి. సో ఇండియా నుంచి యూరోప్ కి కానీ లేదా కొత్త మార్కెట్ లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ చెప్పాలంటే. సో యుఎస్ యూరోపియన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి రెవెన్యూ గ్రోత్ లేదా కొత్త మార్కెట్ ని టచ్ చేసి అక్కడ వచ్చే పాజిటివ్ వచ్చే మార్జిన్స్ ఉంటాయి కదా, దానివల్ల ఇప్పుడు రెవెన్యూ గ్రోత్ చాలా హైగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి, ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ కి. సో వాటిల్లో చూసినప్పుడు మనం ఒకవేళ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేయాలి? ఒకవేళ మీరు గమనిస్తే లాస్ట్ 2, 3 డేస్ లో స్మాల్ క్యాప్ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ బాగా పెర్ఫామ్ చేసింది. కంపేర్ టు నిఫ్టీ స్మాల్ క్యాప్ బాగా పెర్ఫామ్ చేసింది, మిడ్ క్యాప్ కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. సో ఇప్పుడు స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది ఇప్పుడు మనకి మెయిన్ పాయింట్ ఇప్పుడు ఈ వీడియోలో. సో ఇది స్మాల్ క్యాప్ తాలూకా చార్ట్. సో ఇది 1 డే చార్ట్. మీరు ఇక్కడ గమనిస్తే 2022లో ఇలాగే సేమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అల్లరి చేస్తే 2022 ఇలాగే సేమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఓకే. సో 2022 జాన్ లో ఫాలో అవడం స్టార్ట్ అయింది. రికవరీ జూన్ నుంచి స్టార్ట్ అయ్యింది. సో అరౌండ్ 6 మంత్స్ దాకా అనుకుందాం. సో ఇప్పుడు కూడా దాని తర్వాత మంచి రన్ వచ్చింది. ఇది అరౌండ్ 80% రన్ ఇది. దాని తర్వాత 2 ఇయర్స్ లో. సో దీని తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ 24 నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 2024. అయితే లాస్ట్ టైం 6 మంత్స్ లో వచ్చిన రికవరీ ఇప్పుడు 6 మంత్స్ లో రికవరీ రాలే, ఇంకా ఫాల్ అయింది హెవీగా. సో 24లో ఫాల్ అయింది, కొంత 25లో కొంత రికవరీ వచ్చింది కానీ మళ్ళీ ఫాల్ అయింది. సో ఇప్పుడు ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల ఫాల్ అవుతూనే ఉంది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ మార్కెట్ లో పెద్దగా లేవు. సో చెప్పలేం, రాత్రి రాత్రి మీద మళ్ళీ ట్రంప్ డెసిషన్ చేంజ్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. అయినా సరే అంతగా నెగిటివ్ గా అయితే సెంటిమెంట్స్ లేవు మార్కెట్ లో. అలాంటప్పుడు పాజిటివ్ వైపు వెళ్తుంది. ఇంకా మార్కెట్ మూవ్మెంట్ మనకి స్మాల్ క్యాప్స్ లో ఫ్లో స్టార్ట్ అయింది. మీరు గమనిస్తే ఎఫ్ఐస్ కూడా బయింగ్ స్టార్ట్ అయింది కొన్ని రోజులుగా, కానీ చాలా తక్కువ బయింగ్, కానీ స్టార్ట్ అయింది. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటే బెటర్. మళ్ళీ ఇది బై సెల్ రికమెండేషన్ ఏమి కాదు. సో నా ఒపీనియన్ ఏంటంటే కొంత కొంతగా యాడ్ చేసుకోవడం మంచిది, అలాగని మొత్తం అంతా ఒకేసారి పెట్టడం కాదు. ఎందుకంటే మీరు ఒక లాస్ట్ టైం చూస్తే బయింగ్ ఇలాగే వచ్చి మళ్ళీ ఫాల్ కూడా అయింది. సో అలాగే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది అవ్వదు అని కాదు. ఎందుకంటే వచ్చింది, ఫాల్ అయింది, ఫాలో అవుతూనే ఉంది, కానీ అంత హెవీ ఫాల్ అవ్వలే. ఇక్కడ ఇలా ఫాల్ అయినట్టు ఇక్కడ అలా హెవీ ఫాల్ అవ్వలేదు. అంటే ఏంటంటే మార్కెట్ స్మాల్ క్యాప్స్ లో స్ట్రెంత్ అనేది ఉంది. సో అంటే మనలాంటి ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఉన్నారు కదా. సో ఈ రన్ చూసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఉన్నారు కదా. సో అది స్ట్రెంత్ చూపిస్తుంది మార్కెట్ కి. సో స్మాల్ క్యాప్ అంతలా ఫాలో అవ్వలేదు. పైగా ఇప్పుడు ఏంటంటే ఎర్నింగ్స్ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ. ముఖ్యంగా ఏ సెక్టర్ నాకు ఫేవరబుల్ గా అనిపించే సెక్టర్ ఏంటంటే ఒకటి వెల్త్ మేనేజ్మెంట్ సెక్టర్, ఇంకోటి బ్యాంక్స్ చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి. ఒక ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం యావరేజ్ రిజల్ట్ కానీ, సో రీసెంట్ గా వచ్చిన ఎస్బీఐ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో హెచ్డిఎఫ్సి కూడా బాగానే ఉంది రిజల్ట్. వేరే చిన్న చిన్న పిఎస్యు బ్యాంక్స్ కూడా బాగానే వచ్చే రిజల్ట్స్. సో బ్యాంకింగ్ బాగానే ఉంది. ఐటీ మాత్రం అసలు ఇప్పుడు ఆప్షన్ లేదు మనకు ఐటీలో ఎంటర్ అవ్వడానికి. సో అంత నెగిటివ్ ఉంది ఐటీ సెక్టర్ మొత్తం. సో మిడ్ క్యాప్ ఐటీస్ కొంతలో కొంత బెటర్ కానీ అంత స్పీడ్ అయితే రాదు మనకి. సో నా బట్టి అయితే ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, వెల్త్ మేనేజ్మెంట్, ఇంకా డిఫెన్స్ కొన్ని, రైల్వేస్ కొన్ని, ఇంకా కెమికల్, మోస్ట్లీ కెమికల్. సో కెమికల్ ఎందుకు అంటున్నానంటే, సో ఒక కెమికల్ ఈటీఎఫ్ ఉంది కదా, అది చూద్దాం.
సో ఇది కెమికల్ ఈటీఎఫ్. సో ఇది ఫాల్ అయింది, దాని తర్వాత చాలా రీసెంట్ గా చాలా మంచి రికవరీ కూడా వచ్చింది ఇందులో. సో ఇది చాలా మైనర్ గా అనిపిస్తుంది, ఇంకా ఇండెక్స్ దీంట్లో పెద్ద వాల్యూమ్ లేదు ఈ ఈటీఎఫ్ కి. అయినా సరే ఎందుకంటున్నానంటే ఏ కెమికల్ స్టాక్ మీరు చూసినా చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ తత్వచింతన్ కానీ, యాథర్ కానీ. ఓకే. సో ఇవన్నీ చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు ట్రేడ్ డీల్ అవ్వడం, సో వీటి వల్ల ఏంటంటే ఎక్స్పోర్ట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా మనకి కొంచెం పాజిటివ్. సో కెమికల్స్ వైపు ఇంకా ఇండియాలో ఎలాగైనా కన్జ్యూమర్ డ్యూరబుల్స్. సో ఇండియాలో ఇప్పుడు అందరూ మనీ సేవింగ్ కన్నా ఎక్కువ బయింగ్ చేస్తున్నారు, లోన్ తీసుకుని మరి బయింగ్ చేస్తున్నారు కాబట్టి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అన్ని బాగానే ఉంటాయి. సో ఆటోస్ బాగానే ఉంటాయి, ఆటో సెక్టర్ బాగానే పెర్ఫామ్ చేస్తుంది. సో ఆటో సెక్టర్ లో కొన్ని స్టాక్స్ నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యేది ఏంటంటే మహీంద్రా అండ్ మహీంద్రా నేను ఎక్కువ చూస్తాను. సో మహీంద్రా మనకి అయితే ఈ ట్రెండ్ లైన్ ని నేను ముందు చూపిస్తున్నట్టు ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ ఇక్కడ స్టెబిలిటీ చూపించింది. సో ఇప్పుడు దీనిది రేపు నాకు తెలిసి రిజల్ట్ రాబోతుంది రేపు. అయినా సరే బయింగ్, మనకి మంత్లీ సేల్స్ డేటా వస్తుంది కదా, ఆ సేల్స్ డేటా కూడా బాగానే ఉంది స్టాక్ కి. సో చూడాలి రికవరీ ఎలా ఉంటుందో, రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇంకోటి మనకి టాటా మోటార్స్ నేను చెప్పే కదా ఒకటి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ కాదు, కమర్షియల్ వెహికల్. ప్యాసింజర్ వెహికల్ ఇంకా అంత స్టేబుల్ కాదు, ఎందుకంటే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ అంత పాజిటివ్గా వెళ్ళట్లేదు కాబట్టి. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ రన్. సో ఇది చూద్దాం, ఈ రన్ ఎంతవరకు కంటిన్యూ అవుతే అంతవరకు హోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలాగో ఆటోస్, ఇంకా టాటాది ట్రాక్టర్ బిజినెస్ యూరోప్ లో బాగానే ఉంది కాబట్టి మనం ఇది హోల్డ్ చేసుకోవచ్చు, పర్లేదు ఇది. సో అలాగే ఇంకా సోలార్ స్టాక్స్ కూడా ఇప్పుడు వారి ఉంది, వారి కూడా బాగానే చాలా చాలా స్పీడ్ ఉంది వారి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, చాలా హెవీగా సస్టైన్ అవుతుంది ఆ బ్రేక్అవుట్ ని. సో ఇది కూడా మనకి పాజిటివే. సో వారి ఇంట్రెస్ట్ లేదా అంత డబ్బులు పెట్టలేము, మాకు కొంచెం తక్కువలో అంటే అలాంటప్పుడు మనకి ప్రీమియర్ ఎనర్జీస్ ఉంటుంది. సో ప్రీమియర్ ఎనర్జీ చూస్తాం, మీ అదే జరిగింది, బ్రేక్అవుట్ అయింది, ఇంకా మంచి స్పీడ్ ఉంది. సో ఈ టైంలో అయితే నాకు మోస్ట్ ఫేవరబుల్ అనుకున్నది ఈ దృష్టిలో ఏంటంటే ఒకటి కన్జ్యూమర్ డ్యూరబుల్ నేను చెప్పినప్పుడు ఇప్పుడు ఆటో ఒకటి, ఇంకోటి నైకా. నైకా అనేది హైలీ ఫేవరబుల్ ఈ టైంలో, ఎందుకంటే రిజల్ట్ బాగా వచ్చింది. ఇంకోటి ఆల్రెడీ చాలా బీట్ అండ్ డౌన్, ఇంకా రివర్సల్ చూపిస్తుంది మనకి స్లోగా. సో ఇది ఏంటంటే ఒక జొమాటో టైప్ ఆఫ్ గా చార్ట్ ప్యాటర్న్ లా ఉంది ఇది. సో ఎంత అంటే దగ్గర ఇప్పుడు ఇది ఆల్ టైమ్ హైకి వెళ్తే అరౌండ్ 51% గెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో జొమాటో కూడా ఒకప్పుడు ఇలాగే ఉండే. సో జొమాటోని ఒకవేళ చూస్తే, సో ఈ ఫాల్ ఉంది కదా, ఆ స్టేజ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు నైకా. సో అలాగే ఇది రికవరీ, దాని తర్వాత మంచి రన్అప్ కూడా ఇచ్చింది, నాకు ఈ స్టేజ్ లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో నైకా అనేది మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి. సో ఇది నా అబ్జర్వేషన్. సో సెక్టర్స్ మళ్ళీ చెప్పేస్తాను. వెల్త్ మేనేజ్మెంట్ సెక్టర్ లో హెచ్డిఎఫ్సి ఏఎంసి 361, ఇంకోటి మనకి ఏటది ఐసిఐసిఐ ఏఎంసి ఉంది కదా, ప్రొడెన్షియల్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో రీసెంట్లీ ఆల్ టైమ్ హైక్ కూడా వెళ్ళింది. సో నేను ఇప్పుడు ఫాలో అయ్యే స్ట్రాటజీ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత మళ్ళీ వెళ్ళింది, ఫ్లాగ్ ఫామ్ అవుతుంది. సో ఈ ఫ్లాగ్ మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ ఛాన్స్, కానీ వెంటనే రాదు, కానీ చూడాలి. సో ఇది చాలా ఫేవరబుల్, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది చార్ట్ ప్యాటర్న్. సో ఇది ఏఎంసీ సెక్టర్, ఇంకా కెమికల్ సెక్టర్. సో ఇవన్నీ చాలా ఇప్పుడు మనకి మూమెంటం చూపిస్తే, ఇంకా న్యూస్ బట్టి ఫాలో అయ్యి ట్రేడ్ చేస్తామంటే మనకి అపరల్ సెక్టర్, క్లాతింగ్ సెక్టర్ ఉంది కదా, సో ఎక్స్పోర్ట్స్ వల్ల. కానీ నేను అంత ఫాలో అవ్వను క్లాతింగ్ సెక్టర్ ని. ఇంకోటి గోల్డ్ సెక్టర్ మళ్ళీ ఫేవరబుల్. సో ఇప్పుడు మనకి స్కై గోల్డ్ ఉంది, టైటన్ ఉంది, స్కై గోల్డ్ ఉంది. సో ఇలాంటి కంపెనీస్ అన్ని ఫేవరబుల్. సో స్కై గోల్డ్ చూసేసరికి బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ డౌన్ ట్రెండ్, మళ్ళీ బ్రేక్అవుట్ సస్టైన్ అవుతుంది, కానీ 350 లెవెల్లో మాత్రం హై సెల్లింగ్ అవుతుంది. టైటన్ చూస్తే చాలా స్ట్రాంగ్, సో టైటన్ ఫేవరబుల్. ఇంకోటి సెంకో గోల్డ్ ఉంది. సో ఇవన్నీ ఫేవరబుల్. ఇంకా కళ్యాణ్ జ్యువెలర్స్ తాలూకు నంబర్స్ బాగా వచ్చాయి. సో కళ్యాణ్ జ్యువెలర్స్ చార్ట్ చూస్తే, కళ్యాణ్ జ్యువెలర్స్ నంబర్ బాగా రావడం అనేది కొంచెం మొమెంటం బాగా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇది ఒకవేళ ఆల్ టైమ్ హైక్ అయితే వెంటనే రీచ్ అవ్వదు, కానీ రీచ్ అయితే మాత్రం చెప్పాలంటే చాలా మంచి గెయిన్. సో అరౌండ్ 44-45%. కానీ ఆల్ టైమ్ అయితే రీచ్ అయిపోద్ది అని ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. సో సెక్టర్స్ చెప్పినవి గుర్తున్నాయి కదండి, వెల్త్ మేనేజ్మెంట్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఇంకోటి మన కెమికల్ సెక్టర్.
ఇంకా ఈఎంఎస్ లో కూడా కొన్ని నేమ్స్ తీసుకోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి. ఇంకా డేటా సెంటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో డేటా సెంటర్ అనగా నెట్వర్క్ ఈ అనంతరాజ్ ఇవి వచ్చేస్తాయి. దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేస్తాయి, మనకి క్వాలిటీ పవర్ కానీ. సో ఈ స్టాక్స్ వచ్చేస్తాయి, జీ వర్నోవా ఇలాంటి కొన్ని స్టాక్స్ వచ్చేస్తాయి, సీమెన్స్ వచ్చేస్తాయి. ఉమ్. ఇంకోటి మనకి, సో డేటా సెంటర్కి కూలింగ్ ఎక్విప్మెంట్స్ కావాలి కాబట్టి మనకి బ్లూ స్టార్ అనే స్టాక్ కూడా యాడ్ అయిపోద్ది. సో బ్లూ స్టార్ ఇప్పుడు ఎలాగో సమ్మర్ కూడా రాబోతుంది కాబట్టి బ్లూ స్టార్ లో మనం మొమెంటమ్ ని గమనించవచ్చు. ఇంకా త్వరలో మొమెంటం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మంచి డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది, లాంగ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే హైగానే ఉన్నాయి బ్లూ స్టార్ లో కూడా. సో ఒకవేళ ఇది ఆల్ టైమ్ హైకి వెళ్తే అరౌండ్ 23% గెయిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఫేవర్. వోల్టాస్ కన్నా బ్లూ స్టార్ అనేది నా దృష్టిలో బెటర్ ఆపర్చునిటీ, ఎందుకంటే వీళ్ళు డేటా సెంటర్ వైపు వీళ్ళు కూలింగ్ సర్వీసెస్ ని ఎక్కువ సప్లై చేస్తున్నారు కాబట్టి.